దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా యొక్క వందనాలు. మాది వరంగల్ దగ్గర కుంటపల్లి గ్రామం అండి. నా పేరు జ్యోతి. మేము హిందూ కుటుంబంలో పుట్టి పెరగడం జరిగింది. మా అమ్మకి మేము ముగ్గురు సంతానం. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. మేము చిన్నప్పటి నుండి కూడా మరి యేసుప్రభు అంటే మాకేం తెలియదు, కానీ బాగా విగ్రహారాధన చేసేటువంటి కుటుంబం గుండా నేను వచ్చాను. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరిగింది మా కుటుంబ పరిస్థితులను బట్టి. తర్వాత నాకు ఒక పాప, బాబు. మా అత్తింట్లో కూడా నేను ఇంట్లో చిన్నదాన్ని. నాకు ఇద్దరు తోటి కోడళ్ళు, ఇద్దరు బావగారులు. అయితే మేము పాప పుట్టిన తర్వాత అమ్మాయి సంవత్సరం పాప అప్పుడు మేము సిద్దిపేటకి ఇంటి దగ్గర బతుకు తెరువు లేక మేము సిద్దిపేటకి పని నిమిత్తం రావడం జరిగింది. సిద్దిపేటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి మా బాబు జన్మించిండు. బాబు పుట్టిన తర్వాత మేము ఎట్లా అంటే, అప్పటి వరకు అబ్బాయి పుట్టే వరకు కూడా విగ్రహారాధనే చేసేవాళ్ళము. బాబు పుట్టాక 21st డే తెల్లారి నుండి ఆ అబ్బాయికి ఎట్లా అంటే వాంతులు కావడం, విరోచనాలు కావడం, అట్లా రకరకాలుగా ఆయనకి ఒంట్లో బలహీనతలు ఏర్పడి ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా నయం కాలేదు. నయం కాకపోవడం వల్ల ఇంకట్లనే కంటిన్యూగా తిరుగుతానే ఉన్నాము. తాయితులంటే ఇంకా ఎక్కడ బాగవుతాడంటే అక్కడ మొక్కడము విగ్రహాలకి, అక్కడిక్కడ మొక్కుబళ్ళు చెల్లించి రావడం, అలా అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బాబుకు ఏం కూడా తగ్గడం లేదు. ఇంకా రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది. నాకు అనిపించింది ఏంటంటే, సిద్దిపేటలో డాక్టర్ అన్నారు, వివి రావు అని ఒక డాక్టరు, అమ్మ బాబు చివరి స్టేజీలో ఉన్నారు, ఇంకా బతికితే నీ బిడ్డ, లేదంటే దేవుడు బిడ్డ అన్నారు. ఆయన ఆ విధంగా అన్నప్పుడు మేము తర్వాత ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా డాక్టర్స్ చూసి, ఇట్లా బాబుని టేబుల్ మీద పడుకోబెట్టి ఇలా చూస్తే ఈ చర్మము ఇంతగా సాగుతుంది, రబ్బర్ సాగినట్టే. ఇంకా ఆ డాక్టర్ కూడా అన్నారు, మా చేతిలో ఏమీ లేదు, ఇంకా అది మీ అదృష్టం అన్నట్టుగా చెప్పిండ్రు. ట్రీట్మెంట్ అయితే అసలు ఏమి చెయ్యం ఆయనకి అని చెప్తున్నారు. సిటీకి తీసుకెళ్ళండి అన్న. ఇంకా సిటీకి తీసుకెళ్ళండి అంటే మా వారన్నారు, ఇంకా ఉన్న భూమి అమ్ముడు పోయినా సరే కానీ ఇంకా బాబునైతే మనం తీసుకెళ్ళి మంచిగా చూపించుకోవాలి అని అట్లా అంటున్నారు. మా అమ్మ వాళ్ళేమో ఆడికి సంవత్సరం నుండి తిరుగుతున్నారు. అప్పటికే 1,20,000 ఖర్చు పెట్టిండ్రు. ఎక్కడికి పోయినా ఆ అబ్బాయికి డాక్టర్లు అయితే ఏమి చెప్పట్లేదు, రిపోర్ట్ అంతా నార్మలే, కానీ సమస్య ఏం తగ్గట్లేదు అని చెప్పి భూమి అమ్ముడొద్దు, ఏదొద్దు, బాకింటే బతుకుతాడు, లేదంటే లేదన్నారు. నాకు ఇటు ఈయనకి నచ్చ చెప్పాలా, మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలా, బిడ్డ ఆరోగ్యం చూస్తే ఈ విధంగా ఉంది అని చెప్పి చాలా బాధపడతా ఉన్నా. ఇంకా ఆ రోజు రాత్రి అంతా కూడా బాధపడుతూ నేను ఇట్లా అనుకున్నా, అసలు నిజంగా అసలు దేవుడు ఉన్నాడా? మేము ఇంతగా ఎన్ని మొక్కుతుంటే కూడా నా బిడ్డకు
ఏ రకంగా గూడా సహాయం అందట్లేదు అన్నట్టుగా నేను బాగా వేదన పడ్డా. ఆ రాత్రంతా ఆ విధంగా మనసులో అనుకున్నప్పుడు, తెల్లారి ఒక టైలర్ ఆమె, వాళ్ళు ముదిరాజు వాళ్ళు. ఇంకా ఆమె ఉండన్నది, "అమ్మా, మీరు చాలా సమస్యలతో ఉన్నారంట. నాకు రాత్రిక కలలో జెప్పిండు దేవుడు. మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ బాధలు, నీ కష్టాలన్నీ పోతాయి" అని జెప్పేసి ఆమె నాకు దేవుడి గురించి చెప్పింది. చెప్పితే నేను, దేవుడు మరి ఈ విధంగా బాగు జేస్తాడని జెప్పేసి అంటుంది. కానీ మరి మా వాళ్ళెవ్వరు నమ్మరు గదా! మరి నేను ఎట్లా చర్చికి బోతే ఏమంటారో ఏమో అని అలా నా మనసులో అనుకోని నేను ఆమెకొక మాట ఏం జెప్పానంటే, సరే నేను ఇంట్లో మా వారికి అడిగి చెప్తాను అన్నా. ఇంటికొచ్చిన తర్వాత మా వారికి అడిగితే మా వారన్నారు, లేదు లేదు, మనము నమ్ముకోగూడదు. ఎందుకంటే మనం, మన కులమేంటి, మన లెక్కేంది, మతంలోకి పోతే మనకు అసలు విలువుంటదా అని జెప్పేసి మా వారు ఒక మాట అన్నారు. ఒక మాట అన్న తర్వాత నాకు చాలా బాధనిపిస్తుంది. ఆమె గూడా తన బిడ్డ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే ఆమె నమ్ముకుంటే బాగుండని, నేను నమ్ముకొని 3 సంవత్సరాలయితుందని నాకట్లా ఆమె కూర్చోబెట్టుకొని చెప్పింది. 2008 31 రోజు ఆమె నన్ను, "ఖచ్చితంగా మీరు రండి సిస్టర్, దేవుడు తప్పకుండా మీకు సహాయం జేస్తాడు" అనంటే, నేను మా వారిని ఒప్పించి, ఆయన అడిగితే అన్నారు, "నువ్వు పోతే పో గాని నన్ను మాత్రం అస్సలు రమ్మని అడగనే అడగొద్దన్నారు." సరే, నిన్నడగను అని జెప్పిన. నేను ఆ రోజు 31 రోజు నైట్ ప్రేయరు 2008లో నేను మందిరానికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని దేవునికి ప్రార్థన జేసుకుంటున్నారు. కానీ నాకెలా చేయాలో తెలవదు. ఎట్లా ఆరంభించాలో, ఎట్లా ముగించాలో ఏం తెలవదు. నేను వెళ్ళి ఆ బిడ్డని ఒళ్ళో యేసుకొని నేనిట్లన్నా, "యేసు దేవుడా, నువ్వు దేవుడని ఆ సిస్టర్ చెప్పింది, నువ్వు బాగు జేస్తావంటే నేను మందిరానికొచ్చినా. నేను అందరి మాట కాదని నేను ఏ విధంగా అయితే వచ్చినో, నా బిడ్డను నువ్వు బ్రతికిస్తే, నా ఊపిరి ఉన్నంత వరకు నేను నీకు సాక్షిగా ఉంటానయ్యా. యేసే దేవుడు అని బాధల్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను" అని జెప్పి ఒక నిబంధన జేసుకున్నా దేవుడి కాడ. అది మరి తీర్మానము, అది ఒక మాట ఒకసారి చెప్తే మరది ఎప్పటికీ పాటించాలని గాని, దాన్ని సువార్త అంటారని, దాన్ని సేవ అంటారు గాని, నాకది అంత ఏది తెలీదు. నేను ఆ విధంగా అనుకున్నప్పుడు ఎంబటే నాకెట్లా కనబడిందంటే, నాకప్పటికి నేను తొలిసారిగానే పోయిన మందిరానికి. నాకు కళ్ళు మూసుకోంగానే ఆ కళ్ళు ఇట్లా అంటుకుపోయినట్టుగా అయి, ఆకాశం నుండి 2 హస్తాలు ఈ విధంగా కనబడుతూ, నా ఒళ్ళో పడుకున్నటువంటి ఆ బిడ్డ మీద ఈ హస్తాల్లో ఒక పాల సరువ ఉన్నది. అది బాగా దగదగ మెరుస్తాంది. అది ఆ బిడ్డ మీద ఇట్లా కుమ్మరిచ్చినట్టుగా నాకు కనబడింది. కనబడ్డప్పుడు ఎంబటే ఆ బిడ్డ ఒక 20, 25 సంవత్సరాల వయసులో ఉన్న మగబిడ్డ ఎంతైతే ఉంటారో, అంత పెద్దగా, నా ఒళ్ళో ఉన్న బిడ్డ అంత పెద్దగయినట్టు, పెళ్లి వయసొచ్చిన బిడ్డ అంతగా కనబడ్డాడు. అట్లా కనబడంగానే నాకు చాలా హృదయంలో ఎట్లా అంటే, ఒక రకమైనటువంటి ధైర్యము, దేవుడు ఖచ్చితంగా నా బిడ్డను బాగు జేస్తాడు. నా బిడ్డకి ఇంకా అట్లాంటి బలహీనత ఉండదు అని జెప్పేసి నాకు అట్లా ధైర్యం వచ్చింది. దాన్ని బట్టి నేను మందిరానికి తరచుగా, నేను సిద్దిపేటలో శంకర్ నగర్‌లో ఒక చర్చికెళ్ళేదాన్ని. మళ్ళా ఆ సిస్టర్ గూడా అదే చర్చికొచ్చేవాళ్ళు. అలా వెళ్తా వస్తా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్ళేదాన్ని. వెళ్తా వస్తా ఉంటే చిన్నగా నాకు ముగ్గురు మేనమామలుంటారు. తర్వాత బావగారు, వీళ్ళంతా మా నాన్న తరపున వాళ్ళు 7 మంది అన్నతమ్ములు. వీళ్ళందరూ ఎట్లా అంటే, "నువ్వు రెడ్డి కులంలో పుట్టి మతంలోకి పోయినవని" బాగా
ఫోన్లు చేయడం, హేళన చేయడం, రకరకాలుగా వేధించడం అట్లా చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే మరి నేనైతే వాళ్ళ వైపు చూడలేదు గానీ, నేను ప్రార్థన చేసిన కేవలం దేవుడికి, దేవా నా బిడ్డ, నా కుటుంబము, నా ఇల్లు అంతే. నేనెవ్వరేమన్నా గూడా పట్టించుకోను. కానీ ఈ సమస్యలన్నిటి గుండా నువ్వు ఏ విధంగా అయితే నన్ను బయటకు తీసుకొస్తావో, నేనైతే నీ వైపే చూస్తున్నా అని జెప్పేసి నేను ఏడుస్తా ప్రార్థన చేసుకుంటున్నా. ఒకరోజు మా పెద్ద మామయ్య, మా అమ్మకి అన్నయ్య వాళ్ళు వరంగల్. అయితే మా తాతతో చెప్పి బాగంటే బాగా నన్ను మాటలన్నారంట. మాటలంటే వాళ్ళుండి, "అమ్మా ఎందుకమ్మా వేస్ట్‌గా అందరితో మాటలు పడుతున్నావు. సరే నీ బిడ్డ వరకి నువ్వు వెళ్ళినవు. ఆ దేవుడు కొంచెం నయం చేసిండు గదా! మరి నయమైనప్పుడు నువ్వు కామ్‌గా ఊకో ఇంకెందుకు" అని జెప్పేసి అట్లా చెప్తున్నారు. చెప్తుంటే నేను తరచుగా మందిరానికి వెళ్ళినప్పుడు 3 నెలల్లో అబ్బాయి కంప్లీట్‌గా బాగైపోయిండు. ఆయనెప్పుడైతే బాగయిండో, బాగైన తర్వాత నాకు రకరకాల వేధింపులు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నా. దేవా ఈ విధంగా మరి ఏంటి నా పరిస్థితి? ఇది ఎటు దారి తీస్తది అని జెప్పేసి ప్రార్థన చేస్తుంటే ఒకరోజు రాత్రి పూట నాకు యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 9వ వచనం నుండి దేవుడు నాకు మాట్లాడిండు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు. నన్నెంతగానో ఈ వాక్యము నాకు ఆదరణ కలుగజేసింది, ధైర్యాన్ని కలుగజేసింది. ఇంకా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తా ఉండంగా ఒకరోజు నాకొక కలొచ్చింది. ఆ కల ఏంటంటే, ఒక పెద్ద మైదానం ఉంది. ఆ మైదానంలో మా చెల్లెలు, నేను బైబిల్ పట్టుకొని ఆ మైదానంలో చుట్టుపక్కల చూస్తే కొన్ని పొలాలున్నాయి. కొన్ని నార్మల్‌గా వేరే వేరే కాయగూరల తోటల్లాగున్నాయి. దాంట్లో బడి మేము వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు ఆకాశానికి, భూమికి మధ్యల ఒక రాక్షస రూపంలాగా ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన చేతిలో ఇంతింత లావు మరి గొలుసులున్నాయి. అవి ఇలా ఇసిరేస్తే భూమి మీద మళ్ళీ ఏ మనిషి దాంట్లో చిక్కుకుంటే ఆ మనిషిని అతను లాక్కెళ్ళిపోతా ఉన్నాడు. లాక్కెళ్ళిపోతా ఉంటే అది చూసి మా చెల్లెలు, నేను బాగా గడగడ వణుకుతూ నెత్తి మీద ఇట్లా ముసుగేసుకున్నాం. బైబిల్ చేతిలో పట్టుకున్నాం. వణుకుతా ఉంటే అక్కడొక గది కనబడ్డది. ఆ గదిలో ఒక మనిషి ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మా అమ్మ నాన్న పెట్టిన పేరు పరమేశ్వరి. అమ్మ నాన్న పెట్టిన పేరుతో నాకు పిలిచారు. ఏమనంటే, "పరమేశ్వరి భయపడకు, లోపలికి రా" అని జెప్పేసి ఇట్లా పిలిసినట్టుగా నాకు ఆ స్వరం వినబడ్డది. వినబడ్డప్పుడు నేను అటు ఇటు దిక్కులు ఆ వైపు ఈ వైపు చూస్తే ఎక్కడ గూడా మరి ఎవ్వరూ లేరు. కానీ ముందుకు జూసినప్పుడు కంటికి కనబడేంత దూరంలో ఒక రూమ్ కనబడుతుంది. అక్కడ ఆ దర్వాజా తెరిసే ఉంది. నేను చిన్నగా నా చెల్లెలు ఆ దర్వాజా దగ్గరికి వెళ్ళినాము. లోపలికి రమ్మని స్వరం వినబడంగానే మేము లోపలికెళ్ళాం. లోపలికెళ్ళంగానే తెల్ల బట్టలేసుకొని అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. నేనంటున్నా, "నా పేరు నీకెలా తెలుసయ్యా" అని చెప్పేసి అంటున్నా. అంటే ఆయనన్నారు, "నీ పేరు నాకు తెలుసు. నేనెవరో కూడా నీకు తెలుసు కానీ అది ఇంతలో నీకు అర్థం కాదు" అని ఎంత మెత్తగా అంటే ఆ మాట నన్ను ఇప్పటికీ గూడా కళ్ళు మూసుకుంటే తెరిసినా అది కళ్ళ ముందు వినబడుతున్నట్టుగానే ఉంటది. ఆ విధంగా మాట్లాడిండు. మాట్లాడినప్పుడు నేను లోపలికెళ్ళినా. వెళ్ళంగానే అక్కడ ఆ మండుతున్న మంటను ఇంకా కాస్త ఎక్కువ చేసినట్టుగా ఆ రోజు ఆ కలలో కనబడింది నాకు. అట్లా కనబడ్డప్పుడు ఆయన చూస్తే ఈ
కనుబొమ్మల నడమ ఇంత లావు పులిపిరి అట్లా ఉన్నది. ఆ పులిపిరి నాకు మరొక్క చోట గూడా ఉంటది అని అట్లా చెప్పినట్టుగా నాకు స్వరం వినబడ్డది. ఆ కలలో. అట్లా మాట్లాడినట్టుగా వినబడ్డప్పుడు, నేను ఇదేంటి ఇట్లా కనబడింది నాకు దాంతోనే తెలివైపోయింది. మెలకువైనంక నేను మా పాస్టరమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ నాకిట్లా కల వచ్చింది." అప్పుడు మాకు ఫోను అది ఇది ఏదీ లేదు. నేను వెళ్ళి అడిగిన, "అమ్మ ఇట్లిట్లా కనబడిందమ్మా నాకు కల వచ్చింది" అంటే, అమ్మగారన్నారు, మేము చర్చికెళ్ళే పాస్టరమ్మ గారు, "అమ్మ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. భయపడకు" అన్నారు. అలా భయపడకు అంటే, సరే దేవుడు తోడుగా అన్నది గదా అని నేననుకున్నా. అట్లాగే తరచుగా మందిరానికి వెళ్తా వస్తా ఉన్నా. ఇంకా వెళ్తా వస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, సిద్దిపేటలో ఆహ్, ఆల్ నైట్ ప్రేయర్‌కి కరీంనగర్ దగ్గర నుండి ఒక పాస్టర్ గారు వస్తున్నారు అని చర్చిలో ప్రకటన జేసిండ్రు. నేను వెళ్ళే చర్చిలో. ప్రకటన జేస్తే ఇంకా సర్లే మంచిది అని జెప్పి అట్లా అనుకున్నాం. ఆ పాస్టరమ్మ గారు గూడా, అమ్మ మీరు రండి తప్పకుండా" అన్నారు. అంటే సరే అని జెప్పి నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని, మా చెల్లెల్ని గూడా తీసుకొని పోయినా. పోయినంక అక్కడ ఆరాధన టైంలో పాస్టర్ గారొచ్చారు. పాస్టర్ గారితో పాటు ఇంకొక ముగ్గురు, నలుగురిని తీసుకొని ఎంబట తీసుకొనొచ్చారు. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ ఆరాధనలో మేము నిలబడే ఉన్నాము. వచ్చి, వచ్చి ఎనక చివర్లో చిన్న పిల్లలని నేను చివర్లో కూర్చున్నా. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నా తల మీద చేతి పెట్టి అయ్యగారు, "దేవుడు తన ఆత్మ చేత నిన్ను నింపబోతున్నాడు. ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు రాబోయే దినాల్లో" అని జెప్పి నా చెవులో ఆ మాట చెప్తున్నట్టుగా నాకు ఆ రోజు చెప్పిండ్రు. చెప్పినట్టుగా అట్లా వినబడింది నా చెవులో. నిజంగా గూడా నా తల మీద చేతి బెట్టి నా దగ్గరొచ్చి ప్రార్థన జేశాను. ఏదో తెలియని రీతిగానే ఒక బలమైనటువంటి గాలి ఎట్లా అంటే నన్ను తాకినట్టుగా నాకట్లా అనిపిచ్చింది. నాకు ఒళ్ళంతా గూడా ఎట్లా అంటే అదొక రకమైనటువంటి సంతోషము, దేవుని సన్నిధి అనుభవించినట్టుగా నాకనిపిచ్చింది. నా తల మీద చేతి పెట్టినప్పుడు నా పక్కన ఉన్నవాళ్ళు ఇద్దరు స్వస్థత పొందినామని వాళ్ళు సాక్ష్యం ఇచ్చిండ్రు. ఒకామైతే ఇక్కడి నుండి పోయి అంత దూరంలో 1 మీటరు, 2 మీటర్ల దూరంలో అట్లా ఎగిరి పడింది బాల్లాగా. ఆ రోజు దేవుడు ఆ కార్యాన్ని చేసిండ్రు. అయితే నేనిట్లా అనుకుంటున్నా, వాక్యం స్టార్ట్ జేసిండ్రు చెప్తా ఉన్నప్పుడు, నేను ఎక్కడో చూశాను. ఆ రోజు వాక్యము చెప్తానే ఉన్నారు. చెప్తా ఉంటే నేనెక్కడో చూసిన ఈ పాస్టర్ గారిని ఎక్కడో చూసినా అంటే నేను అప్పటి వరకు ఏ మీటింగ్‌కి గానీ, ఏ కూడికి గానీ ఎక్కడికి గూడా వెళ్ళేదాన్ని గాదు. శుక్రవారం, ఆదివారం చర్చి ఏందో, ఇల్లు ఏందో అంత మట్టుకే నాకు తెలుసు. నేను ఆ విధంగా మరి ఆలోచిస్తా ఉన్నప్పుడు వాక్యం అంతా అయిపోయింది. ప్రార్థన జేశారు. వ్యక్తిగతంగా ఒకరికొకరికి ప్రార్థన జేస్తున్నారు. అప్పటి వరకి గూడా నాకు గుర్తు రావట్లేదు. నేనన్నా, "దేవా మరి ఎందుకు నా హృదయంలో ఇట్లా ఉన్నది? అసలు నేనెక్కడో చూసిన." ఏ రోజు కలలో అయితే ఏ రంగు డ్రెస్ మీద కనబడ్డారో అదే రంగు డ్రెస్సు, అదే హాఫ్ పాయింట్స్ ఇక్కడికేసుకొని ఆ రోజు కూడిక రోజు గూడా అదే డ్రెస్ ఏసుకొనొచ్చారు. చూస్తే ఈ 2 కనుబొమ్మల నడమ మరి పులిపిరిగానే ఉన్నది. మరి ఏంటి ఇట్లా అని జెప్పి నాకది మళ్ళీ దగ్గరికెళ్ళేలోగా గుర్తు రాంగానే నేననుకున్నా, "దేవా నిజంగానే ఇది నేను నీ ఏర్పాటులో ఉన్నట్టయితే మీరు నాకు ఏం నేర్పియాలనుకుంటున్నారో, మరెందుకు ఆ విధంగా చూపించారో, నేను ఏమి నా నోటితో చెప్పను. ఇప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు అందరికీ ప్రేయర్ చేసి పంపుతున్నారు గదా! నాకేం కనబడింది అని అడగాలి" అని నేనట్లా ఒక సూచన బెట్టుకున్నా. అలా బెట్టుకున్నప్పుడు నిజంగా అట్లా దగ్గరికెళ్ళంగానే ప్రేయర్ కోసం నేను మోకాళ్ళేసిన. తల మీద చేతి బెట్టిన అయ్యగారు చెయ్యి తీసి, "అమ్మాయి నీకేం కనబడింది చెప్పు" అని ఇట్లా అడిగారు. అడగంగానే నా కళ్ళెమ్మట నీళ్లు కారిపోతున్నాయి. దేవుడు నిజంగా నా హృదయంలో అనుకున్నటువంటి
ఒక్కటే నిమిషం అలా నేను మనసులో అనుకున్నా. అది నాకు దేవుడు ఆ మాట విన్నడు అనిపిచ్చి కళ్ళెమ్మట నీళ్ళొచ్చినాయి. నేనన్నా, "మీరు నాకు కల్లో వచ్చారు. మీకీ కనుబొమ్మల నడుమ ఈ మచ్చ ఉంది గదా! ఈ పులిపిరి. అది మీకు మరొక చోట ఉన్నదని దేవుడు నాకిట్లా బయలుపరిచిండు పాస్టర్ గారు" అని అన్నప్పుడు, అయ్యగారు గూడా ఆ మాటకి ఎంబటే కళ్ళలో నీళ్ళొచ్చేసినాయి పాస్టర్ గారికి. ఆయనన్నారు, "నిజమే, నాకు మరొక చోట ఉంటది. అది దేవుడే నీకు బయలుపరిచిండు" అని జెప్పేసన్నారు. అట్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి నాకు నిర్ధారణ అయింది. ఇంకా అలాగా తరచుగా నేను ప్రార్థనకు వెళ్తా, వస్తా, వెళ్తా, వస్తా ఉన్నప్పుడు నాకు దేవుడు మరి పొలంలో అట్లా వరి కోస్తున్నట్టు, ఇంకా అక్కడక్కడ బావులు తోడుతున్నట్టు, ఆ పొలము దున్నుతున్నట్టు, నాగలి కట్టుతున్నట్టు, అట్లా నడుం కట్టుకొని ఆ బురద పొలంలో నాటు పెడుతున్నట్టు, అట్లా రకరకాలుగా దేవుడు ప్రతిరోజు కలలో మాట్లాడతా ఉన్నాడు. నాకేం అర్థం గాలేదు. నేను ఇంకా తరచుగా ఎప్పుడైతే మేము ఫ్యాక్టరీలోకి పనికి బోయేవాళ్ళమో, అట్లాగా నేను బాబు మంచిగయిపోయిండు. దేవుడేమో ఇట్లా మాట్లాడడం స్టార్ట్ జేసిండు. నేను మళ్ళీ యథావిధిగా బాబు బాగయిపోయినంక పనికెళ్తా ఉన్నా. ఇంకా నేను అబ్బాయి బాగైతే నేనిట్లా యేసు ప్రభు దేవుడు బాగు చేసిండు అని చెప్తానని ఎప్పుడైతే అట్లా అనుకున్నానో, ఇంకా ఆ సంగతి మర్చిపోయి నేను మళ్ళీ పనికి బోతన్నా. పనికి పోతా ఉంటే దినమంతా గూడా పని జేస్తే, ఒక రోజుకొచ్చేసి పొద్దున 9 గంటలకు బోయి, సాయంత్రం 6 గంటలకొస్తే ఆ పప్పుల ఫ్యాక్టరీలో రూ. 40 కూలీ ఇచ్చేవాళ్ళు. నేను వారమంతా పని జేస్తే రూ. 240 వచ్చేవి. అట్లా నేను పనికి పోతూ, మా వారు, నేను పని చేస్తూ, మా కుటుంబ పోషణ అట్లా గడిసేది. అలాగా వెళ్తా, వస్తా, వెళ్తా, వస్తా ఉన్నప్పుడు నేను పనికెళ్ళిన తర్వాత 8 నెలలెళ్ళి 9 నెలలు పడినయి. అప్పుడు దేవుడు నాకొక కలొచ్చింది. కల ఏంటంటే, గొడ్డలి చెట్లు నరకమని నా చేతికి ఎవరో ఇచ్చారంట. ఆ నరికే ఆ గొడ్డలి నేను మనుషులకు భయపడి దాన్ని ఇసుక కుప్పలో దాసిపెట్టినట్టు. ఇప్పుడు పాతరేస్తే ఎట్లా ఉంటది? ఒక పుక్క తీసి అందులో ఏస్తే అట్లా దాసిపెట్టినట్టు నాకా కలలో కనబడింది. అది ఏం అర్థం గాలే. అది కనబడ్డ తర్వాత మా వారు, పాప, బాబు ముగ్గురు బాగలేరు. ఇంకా ఇద్దరికీ కామెర్లయినయి. పాపకి, మా వారికి, బాబుకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఒకే నెలలో మళ్ళీ ముగ్గురు పడుకున్నారు. పడుకున్న తర్వాత ఎందుకిట్లా అయితుంది నాకు అని జెప్పి, నేను మళ్ళీ దేవుడి సన్నిధికెళ్ళి ప్రార్థన జేస్తున్నా. ప్రార్థన జేస్తుంటే, నేను మిల్లులో పనిజేసే కాడ కలలో ఆ జల్లెడ తిప్పుతా ఉంటే, ఇసుకలు జేస్తా ఉంటే, దాంట్లో ఈ గొడ్డలి కామ ఊడిపోయిన తర్వాత చిప్ప ఉంటది గదా! ఆహ్, ఇనుపది. అది ఆ జల్లెడలో పైన ఆడుతున్నట్టు నాకట్లా కనబడింది. అది మొక్కిబోయున్నది, కామ లేదు. ఆ విధంగా కనబడినప్పుడు, అయ్యో! ఇది మొక్కిబోయింది. దీన్నిప్పుడు మళ్ళీ గూడా పదును బెట్టాలి అంటే ఎంత పని ఉంటది అని ఇట్లా అనుకున్నా నా మనసులో. అట్లా బాధపడుతున్నట్టుగా కనబడింది ఆ కలలో. ఆ తర్వాత అమ్మగారు నాకిట్లా కనబడింది అని జెప్పేసి పాస్టమ్మ గారితో అంటే, దేవుడికు నీకు వాడుకుంటానని అంటున్నాడు. అధికారం ఇస్తానని జెప్పేసి దేవుడిస్తే దాన్ని నువ్వు సద్వినియోగం జేసుకోకుండా మనుషులకు భయపడుతున్నావు, పరిస్థితులకు భయపడుతున్నావని ఒక మాట చెప్పింది. ఇంకప్పుడు నేను చిన్న చిన్నగా సువార్తకి తను ఎక్కడికన్నా తీసుకెళ్తే అట్లా వెళ్తా, వస్తా ఉండేదాన్ని. అట్లాగే అన్ని చోట్లకి ఎట్లయితే తీసుకెళ్ళిందో అట్లా నన్ను మొట్టమొదటిసారి చొప్పదండిలో గూడా మీటింగ్స్ అని జెప్పి ఆ పాస్టమ్మ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొస్తే తీసుకొచ్చే రోజు కంటే ముందు రోజు రాత్రి కలలో ఏం కనబడింది, మా వారు, నేను మనం పొలం పనికెళ్ళితే ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఎట్లయితే వెళ్తామో అట్లా మేము బాక్స్ పెట్టుకొని రోడ్డు ఇవతల ఒక షాప్ ఉన్నది. రోడ్డు అవతల ఒక షాప్ ఉన్నది.
ఆ షాపులోకి సరుకులు కొనుక్కొచ్చుకోవడానికి మేమిద్దరం సర్దిగట్టుకొని వెళ్తున్నట్టుగా దేవుడు ఒక కల చూపిచ్చాడు నాకు ఆ రోజు. ముందు రోజు రాత్రి. చూపిస్తే నేను ఇంక అది ఆ అమ్మగారితో ఏం చెప్పలేదు గానీ, నాకు కొంత మట్టుకు అర్థమైంది. మనసులో పెట్టుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నా. తెల్లారి ఇంకా ఇక్కడికి మీటింగ్‌కొచ్చినాము. వచ్చినప్పుడు నాకు దేవుడు ఎట్లెట్లయితే చూపిచ్చిండో అట్లా కొన్ని విషయాలు దేవుడు నాకిక్కడ ఆయన చూపిచ్చినయి. నా కళ్ళ ముందు అట్లా కనబడేసరికి, ఇది దేవుడు ఏర్పాటు జేసుకున్నటువంటి స్థలము. ఇక్కడికి నేను రావడం దేవుడి చిత్తము అని నేను అప్పుడు దాన్ని గ్రహించగలిగాను. అయ్యగారి చేత వాక్యాలు దీపిచ్చిండ్రు. వాక్యాలు దీపిస్తే, ఆ రోజు వాక్యం ఏమొచ్చిందంటే, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడని నామమును కీర్తించుట మంచిది అని నాకు వాక్యం వస్తే పాస్టర్ గారన్నారు. ఆమోసయ్య గారు ఏమన్నారంటే, "అమ్మా! ఈ భూమి మీద ఏదన్నా మంచిది ఉన్నదా అంటే, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రకటించడం. దేవుడు మిమ్మల్ని సేవకు ఏర్పాటు జేసుకున్నాడు. మీరు సేవ జేస్తేనే బాగుపడతారు. లేకపోతే నీకు రోజు రోజుకు కష్టాలెక్కువైతాయి" అని జెప్పేసి ఇట్లా అన్నారు. అన్నప్పుడు నేను సరే మంచిది అని జెప్పి నేనట్లా అనుకున్నా. "ఏం జేస్తారు మీరంటే" ఇట్లిట్లా అన్నారు. మా వారన్నారు, "సరే నా భార్య ఇద్దరికీ పిలుపున్నదని అంటున్నారు గదా! నా భార్య సేవలో ఉంటది. ఇంక తర్వాత నేను నా పిల్లల చదువు అయిపోయేంత వరకు నేను పని జేస్తాను" అని జెప్పేసి అన్నారీయన. అన్నప్పుడు ఇంకా ఆ విధంగానే నాకు సేవ అంటే ఏంటో తెలవదు. ఏది తెలవదు. మాది పుట్టింది ఒక కాడ, పెరిగింది ఒక కాడ. సిద్దిపేటలో మేము బ్రతుకుదెరువు కోసమని వచ్చినాము. సేవ అంటే అసలెట్లా జేస్తారు? దాని ఆరంభం ఏంటి? అసలు ఎట్లా? ఏంది? అని జెప్పేసి నాకు అదేం అర్థం గాలేదు. కానీ ప్రార్థనైతే చేసుకుంటున్నా. చేసుకుంటున్నప్పుడు నేను, మా వారు ఇద్దరమే ప్రేయర్ జేసుకుంటున్నాం. ప్రేయర్ జేసుకుంటుంటే నెలకొక్కసారి ఆడికి బోతున్నాం. ఆదివారం శంకర్ నగర్‌కెళ్తుంటే వాళ్ళు పాస్టర్ గారోళ్ళన్నారు, "వెళితే మీరు కర్ణాపూర్ వెళ్ళండి గానీ, చొప్పదండి ఎళ్ళొద్దు" అన్నారు. అయ్యో! చొప్పదండి ఎందుకెళ్ళొద్దు అట్లా అంటున్నారు అని జెప్పేసి నాకేం అర్థం గాలేదు. అట్లా కొద్ది రోజులు బాధపడాల్సొచ్చింది. దేవుని దగ్గర ప్రార్థన జేసిన. ప్రార్థన జేస్తే దేవుడు ముందే చెప్పిండు గదా! ఇక్కడ దగ్గర ఉన్న కిరాణం కొట్టులో గాకుండా రోడ్డవతలున్న కిరాణం కొట్టుకి సద్దిగట్టుకొని పోతున్నట్టు నాకది గుర్తొచ్చి, ఇది దేవుని ఏర్పాటే. వాళ్ళన్న మాటలకి మనం భయపడొద్దు గానీ, అక్కడికే వెళ్ళుదాం అని జెప్పేసి మేము అలా నిర్ణయించుకొని, మేమిక్కడికి రావడం జరిగింది. అట్లా నెల నెలకి ప్రార్థనకొస్తున్నాం మేము ఆల్ నైట్‌కి. వస్తా పోతా ఉన్నప్పుడు, మరి ఆదివారం ఇట్లా ఎక్కడ లేదా అని జెప్పేసి అంటే, ఆదివారం ఎక్కడ గాదు, మీరే మీ దగ్గరికే దేవుడు అందరిని తీసుకొస్తాడు ఆదివారం అని అయ్యగారన్నారు. అయ్యగారంటే నేనేం చెప్తా అసలు, నేను చదువుకున్నది 5థ్ తరగతి వరకి. నాకసలు ఏమి గూడా తెలవదు. ఏం చెప్పాలి? నేనేం చెయ్యాలి? అని జెప్పేసి నేను ఆ విధంగా భయపడతా ఉన్నప్పుడు అయ్యగారన్నారు, "అమ్మా! చదువుకున్నోళ్ళకి వేరే ఆత్మ, చదువుకోనోళ్ళకి వేరే ఆత్మ కాదు. దేవుని ఆత్మ అంతా ఒకటే. కాబట్టి నువ్వు కాదు చెప్పేది. దేవుడే మాట్లాడతాడు. ప్రతీదీ దేవుడే నేర్పిస్తాడు" అని జెప్పేసి అన్నారు. నన్ను ఆ రకంగా ధైర్యపరిచిండు. మరి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు 3 వారాలు ప్రార్థన చేసుకున్నాం. 4గో వారం మా వారు, నేను అలా కలిసి ప్రేయర్ చేసుకుంటున్నాం ఆదివారం. చేసుకుంటున్న సమయంలో దేవుడన్నాడు, "ఇరుకోడు దగ్గర రాంపూర్ వెళ్ళు" అని నాకు కలలో మాట్లాడిండు. మాట్లాడితే ఎవరి దగ్గరికెళ్ళాలి అని నేను ప్రార్థన చేస్తే దేవుడు మాధవరెడ్డి అని అట్లా స్వరం వినబడ్డది మొట్టమొదటిసారిగా నాకు. ఇంక మాధవరెడ్డి అంటే సరే అని జెప్పి అక్కడ ఏ ఊరు ఎక్కడ ఉంటది అన్నదేం తెలవదు గానీ, నేను బస్ స్టాండ్ దగ్గరెళ్ళి అడుక్కుంటూ పోతానని జెప్పేసి ఆ విధంగా ఆటో స్టాండ్ దగ్గరికెళ్ళి అడిగిన. అడిగితే అక్కడ ఉంటాయి ఆటోలన్నారు. ఇంకా ఆటోలో కూర్చున్నా, పోయినా. పోయిన తర్వాత ఊరు ఎంట్రీ అవుతుంటే ఆయనన్నారు, "ఎక్కడికి పోతున్నావమ్మా? ఎవరింటికొస్తున్నావంటే" నేను మాధవరెడ్డి ఇంటికొస్తున్నా అన్నా. మాధవరెడ్డి అంటే, "అయ్యో! మాధవరెడ్డి చనిపోయి 2 నెలలయితుంది" అని జెప్పేసి ఆటో అతను నాతో అన్నాడు.
నాకు ఇంకేం మాట్లాడాలనో అర్థం గాక నేనన్నా, "వాళ్ళు మాకు బంధువులవుతారు. పలకరించిపోతానొచ్చాను" అన్నా. అలాగా నేను వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. ఆ అమ్మకి దేవుడి గురించి చెప్తా ఉంటేనే ఆమె బిడ్డకి 15 రోజుల నుండి భయంకరమైనటువంటి జ్వరం. అప్పటికప్పుడే జ్వరం తగ్గిపోయి లేసి కూర్చొని, "అమ్మ నాకేమన్నా తినడానికి పెట్టవా?" అని అడిగింది మా ముందే. ఆమె అయితే చాలా సంతోషపడి, ఇంకా ఆ ఒక్క కార్యంతోనే మనసు తిప్పుకొని 2 నెలల్లోనే ఆమె పరిశుద్ధాత్మ పొందుకున్నది. బాప్తిస్మం తీసుకున్నది అయి చేతనే. ఆమె ఇప్పటి వరకు గూడా ప్రాణంతోనే ఉన్నది. ఆమె హస్బెండు హెచ్ఐవీతో చనిపోయిండు. ఇప్పుడు ఆమెకు గాని అదే జబ్బుతో ఉంది. అయినప్పటికీ గూడా దేవుడు ఆమెను బాగు జేసిండు. ఆ విధంగా. అట్లా నేను సేవ ఆరంభించడం జరిగింది అయ్యగారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అట్లా వెళ్తా వస్తా ఉన్నప్పుడు మేము ఆ కంపెనీలో క్వార్టర్స్ రూమ్ ఇచ్చిండ్రు ఆ మిల్లులో చేసేవాళ్ళమని జెప్పినా గదా! అక్కడే చిన్న రూమ్ ఇచ్చిండ్రు. అందులోనే మేము ప్రార్థన స్టార్ట్ జేసి, ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు, 10 మంది అట్లా వస్తా ఉన్నారు. అలా ప్రార్థన చేస్తా ఉంటే ఎట్లా అంటే ఎంత ఇరుకుగా ఉండేది పరిస్థితి అంటే, ఎవరన్నా కొత్త వాళ్ళు ఒకరిద్దరు వస్తే అసలక్కడ సాయంత్రానికి వాళ్ళెళ్ళిపోవాలి. ఇంక ఉండరు. అట్లా ఉంటది. సాపెళ్ళిపోయి ఉంటదనమాట ఆ గది. అట్లా అలాంటి పరిస్థితిలో మేము సేవ ఆరంభించినము. దేవుని మాటను మరి అయ్యగారు, అమ్మగారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, దేవుని పిలుపుని బట్టి. అట్లా అయినప్పుడు ఏమైందంటే, కొద్ది రోజుల తర్వాత ఆ మిల్లు దగ్గర సేటు వాళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా ఏంది ఈ న్యూసెన్సు, ఈ అరవడం, ఈ కేకలు అని జెప్పేసన్నారు. ఒక చిన్న పాపను పట్టుకొనొచ్చిండ్రు. తీసుకొనొచ్చి ఎట్లా అంటే, ఈమె కొన ఊపిరితో ఉన్నది అని జెప్పేసి డాక్టర్స్ అన్నారంట. ఇంటికి తీసుకెళ్ళిపొండి అంటే వాళ్ళు మనకేం చెప్పకుండా చర్చి అక్కడ మేము ప్రేయర్ చేసే కాడికి తీసుకొనొచ్చిండ్రు. తీసుకొనొస్తే ప్రార్థన ఇట్లా చేస్తుంటేనే ఆమెను అనకముందే ఆ అమ్మాయి చనిపోయింది. అప్పుడెంత భయమేసిందంటే వాళ్ళు పెద్ద పెద్దగా ఏడుస్తా ఆ బిడ్డను పట్టుకొని అరుస్తా ఉంటే, అక్కడ అదంతా గూడా కోమటోళ్ళు విని, "ఇట్లా ప్రాణాలు పోతే మాకు చెడ్డ పేరొస్తది. మీరిక్కడి నుండి ఫస్ట్ ఖాళీ జేయండి" అట్లా అన్నారు. అంటే వాళ్ళే వచ్చిండ్రు. మేమేం చేయలేదు అని జెప్పి వాళ్ళకి సముదాయించి చెప్పినము. చెప్పినంక నాకు బాగా భయమేసి, అసలు దేవా ఎందుకిట్లా అయింది అని జెప్పి నేను ప్రార్థన జేసుకుంటా ఉంటే, దేవుడు నిన్ను విడువను, ఎడబాయను, భయపడకు అని నాకిట్లా స్వరం వినబడ్డది. నేనింకా ఆ మాటను ఇంకా పట్టి దేవునిలో మళ్ళీ ముందుకు సాగడానికి అలా ఉంటున్నప్పుడు, ఒకరోజు 2011లో నేను ఆల్ నైట్ ప్రేయర్‌కొచ్చిన. ఇవే చికాకు జరుగుతా ఉన్నది. జరుగుతా ఉంటే ఆ 2011లో ఏమనంటే అయ్యగారు ప్రవచనం ద్వారా మాట్లాడిండ్రు. నా పేరు పెట్టి పిలిచారు. ఏమని? "జ్యోతి, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు" అని జెప్పేసి. నేనన్నా, "దేవా మరి దీవించడం అంటే నా బిడ్డకు ఆరోగ్యం ఇచ్చావు. ఎంతో అంతో ఇప్పుడు నా పరిస్థితులు పర్వాలేదు. మరి దీవెన అంటే ఇంకే రకమైన దీవెన" అని జెప్పేసి నేను ప్రేయర్ జేసుకుంటా అలాగే కళ్ళు మూసుకొనే ఉన్నా. చివర్లో ఆ రూమ్‌ల దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని ప్రేయర్ జేస్తుంటే నాకెట్లా అంటే 2 అంతస్తుల బిల్డింగు నా కళ్ళ ముందు అట్లా కనబడింది. ఆ విధంగా కనబడినప్పుడు నేననుకుంటున్నా, మా దగ్గర అసలు రూపాయి గూడా లేదు. ఈ 2 అంతస్తుల బిల్డింగ్ అంట. తినడానికే అంత కటకటగా ఉంటది. ఇప్పుడు ఇదెట్లా జేస్తాం మేము? అదేమన్నా రూ. 10తో 10,000తో అయ్యేదా అని జెప్పి అలా అనుకున్నా. కానీ దేవుడు మాట్లాడిండు గదా! తప్పకుండా దేవుడు ఇన్ని జేసిన దేవుడు అది గాని చేస్తాడు అని ఒక వైపు నాకు అట్లా ధైర్యం. అట్లా అన్నప్పుడు మా వారికి చెప్పిన ఇట్లిట్లా కనబడింది అంటే, ఆయనకస్సలు సిద్దిపేటలో ఉండడం ఇష్టం లేదు. ఆయన అన్నారు, లేదు ఇక్కడ కొన్న ఫ్లాటే మనం అమ్మేసి మన సొంతూరికి బోవాలి. ఎన్ని రోజులున్నా నువ్విక్కడ ఉండే ప్లాన్‌లేం చెయ్యొద్దు" అన్నారు. ఇంకా సరే అని జెప్పి నేను కాముగా ఊకున్నా. ప్రార్థన జేస్తున్నా. దేవా నీ చిత్తం నెరవేర్చబడాలి అంటే
మా వారితో నువ్వు మాట్లాడు అని జెప్పి ప్రేయర్ చేస్తున్నా నేను. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకా అయ్యగారన్నారు, ఒకరోజు గిట్లనే వాక్యం తీసి, "అయ్యా! నువ్వు హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. నీకిక్కడ ఇల్లు వాకిలి ఇస్తాడంట దేవుడు. నువ్వు దేవుని మాట వింటే అబ్రహాములాగా ఆశీర్వదించబడతావంట" అని జెప్పేసి ఆమోస్ అయ్యగారు చెప్పిండ్రు మా వారికి. చెప్పినప్పుడు ఇంకా ఆయన ఆ మాటకి తల ఊపిండు గానీ, మనసులో మాత్రం ఇంకా ఆయనకు అలాంటి పూర్తి ఆలోచన ఇక్కడే ఉండాలి అన్నది లేదు. సరే అట్లాగా కొద్ది నెలలు గడిసిపోయింది. గడిసిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు అరుణ సిస్టర్‌కి మా దగ్గరికి అప్పుడప్పుడు పంపుతా ఉండేవాళ్ళు అయ్యగారు వాళ్ళు. నేను 11 రోజులు ఉపవాసం ఉన్నా. ఈ పరిస్థితులన్నిటిని అప్పుడు ఇంకా క్వార్టర్స్ రూమ్‌లోనే ఉన్నాం. ప్రేయర్ చేస్తున్నా, ప్రేయర్ చేస్తుంటే ఆ అమ్మాయి మా దగ్గరికొచ్చింది. వచ్చినప్పుడు పక్కన ఒక గది ఖాళీగుంటే, ఆ గదిలో మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటుంటే, నాకు ఎట్లా అంటే సడెన్‌గా ఒక బలమైనటువంటి దేవుని శక్తి నన్ను తాకినట్టు నాకు అనిపిచ్చి, ఎట్లా అంటే చేతులు, కాళ్ళు నా ఆధీనంలో ఉండట్లేదు. గడగడ వణికిపోతున్నా నేను. అట్లా నేను పరిశుద్ధాత్మ చేత తను పాట పాడుతా ఉన్నది. అదంతా చూసి పాడుతా ఉంటే నేను బలంగా దేవుని అభిషేకం పొందుకున్న. అన్య భాషలు గూడా మాట్లాడిన. మా మమ్మీ మా పిల్లలైతే చాలా భయపడుతూ ఏడిసిండ్రంట. అయ్యో! మా అమ్మాయికి ఏదన్నా అయిపోతది. వద్దు వదిలేసేయి, వదిలేసేయి అని జెప్పేసి. అట్లా దేవుడు నన్ను తన ఆత్మ చేత నింపిండు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దేవుడు నింపిండో, ఇంకా ఆ తరువాత నేను చొప్పదండికొచ్చాక వర్ణిలో ఒకసారి అయ్యగారు, తర్వాత శ్రీరాంపూరు, పీటర్ అయ్యగారు అక్కడ మీటింగ్స్ పెట్టిండ్రు. మీటింగ్స్ పెట్టినప్పుడు నేను ఆ మీటింగ్‌కెళ్ళిన. అక్కడ ఆ పీటరయ్య గారు సాక్ష్యం జెప్పారు. నేను బాప్తిస్మం ఇంతకుముందు పొందాను కానీ, దేవుడు నన్నిక్కడికి నడిపించిన తర్వాత నన్ను ఈ విధంగా దర్శించిండు. నాతో ఇలా మాట్లాడిండు. నాకు ఇంత పెద్ద తాళాలు ఆహ్, చేతికిచ్చిండు. నేను నీకు అధికారం ఇచ్చానని నాతో మాట్లాడిండు. అది కరెక్ట్ కాదు అని నాకు ఇంతకుముందు తీసుకున్నది కరెక్ట్ కాదని అనిపిచ్చింది. నేను మళ్ళీ దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి నేను అయ్యగారి ద్వారా బాప్తిస్మం తీసుకున్నా. నాకు భయంకరమైన కరువు నుండి నేను విడిపించబడ్డాను. అయ్య బ్యాగు మోస్తా 2 సంవత్సరాలు నేను అడుగులో అడుగు వేస్తా. చెప్పిన మాట విన్నా నేను. 500 ఇస్తే ఆ 500లతో నా కుటుంబం అంతా గడిసేది అని ఆయన ఏడుస్తా సాక్ష్యం చెప్పిండు. చెప్పినప్పుడు నేను ఆ సాక్ష్యం చెప్తాంటే బాగా ఏడుస్తా ఉన్నా. నా కళ్ళు ఎట్లా అంటే ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా ఉంటే ఆ కళ్ళు మూసుకుపోయినాయి. ఆకాశం తెరవబడ్డది. ఇంతింత పొడుగు షట్టర్ తాళాలు ఏ విధంగా అయితే ఉంటాయో అంతంత పెద్ద తాళపు చెవిలు కనబడ్డాయి. ఎ నేనొక ట్యాంకీలాగా ఇట్లా ఉన్నది. అది బాప్తిస్మం ట్యాంక్ అని గూడా నాకేం తెలీదు. అందులో నేను ఈత కొడుతున్నట్టు, ఈదుతున్నట్టు అట్లా కనిపిచ్చింది. నాతో పాటు మా వారు గూడా ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి గూడా అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళెవరు అన్నది నాకేం తెలవదు. నేను ఈ దర్శనం గురించి తర్వాత అయ్యగారితో పంచుకుంటే అయ్యగారన్నారు, "మీరు ఇద్దరు బాప్తిస్మం తీసుకోవాలి మళ్ళీ" అన్నారు. ఇంకట్లా మా వారు, నేను ఇద్దరం కలిసి చొప్పదండిలో అయ్య చేత బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కంటిన్యూ‌గా అట్లనే నడుస్తా ఉన్నాం. నడుస్తా ఉంటే ఇంక మళ్ళొక్కసారి గూడా అయ్యతో దేవుడు మాట్లాడి, మా వారికి మళ్ళీ హెచ్చరిక జేయడం జరిగింది. ఇంకా ఆ మాటకి ఆయన సరే అని ఒప్పుకున్నారు. మేము 2012లో ఉన్న సిద్దిపేటలో ఉన్న 100, 110 గజాల ఫ్లాటులో మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోనే ఆరాధన జరుగుతా ఉన్నది. అట్లా కొత్త కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు, రక్షింపబడతా ఉన్నారు. దేవుడి కార్యాలు జరుగుతా ఉన్నాయి. జరుగుతుంటే ఎట్లా అంటే ఒక భయంకరమైనటువంటి శోధన. ఏంటంటే ఎప్పుడు ఒక్క చోట గూడా ఎక్కడ అప్పు చేసింది తెలీదు. మరిప్పుడు
ఇల్లు కట్టుకున్నాం. కొంతవరకు బాకీ అయింది అని జెప్పి ఈయన బాగా నీరసమైపోయి ఇంకా దిగులు పడతా ఉన్నారు. దిగులు పడతా ఉంటే మా అమ్మ వాళ్ళన్నారు, "ఆ భూమి ఉండి ఏం జేస్తుంది? దేవుడు మీ రెక్కలు మంచిగా ఉంచితే మీరు మళ్ళీ తర్వాత సంపాదించుకోవచ్చు. అప్పు పెంచుకుంటే ఏమొస్తది" అని జెప్పేసి అంటే, "ఆలోచన జేయండి" అని అన్నాం. నేను ఒకవేళ అమ్ముమంటే నన్నేడ తిడతారో అని నేను కాముగున్నా, ఏం చెప్పలేదు. ఇంకా ఆయనకే ఆలోచనొచ్చి ఆ 2 ఎకరాల స్థలము అది అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత అప్పు మొత్తం కట్టేసిండ్రు. కట్టేసి కొంచెం డబ్బులు మిగిలితే చిన్న ఫ్లాట్ కొన్నారు సిద్దిపేటలో. ఇంకా అలా జరుగుతా నడుస్తా ఉన్నది. నడుస్తా ఉంటే అట్లాగా కొన్ని సంవత్సరాలయిపోయింది. దాదాపు ఎన్ని అంటే 2012 నుండి 2017, 18 వరకి గూడా మేము ఆ ఇంట్లో నడిపిచ్చాము. నడిపిచ్చిన తర్వాత ఆ మధ్యలోనే మరి బెడ్‌రూమ్‌లో, కిచెన్‌లో, హాల్‌లో, ఇంకో రూమ్‌లో గూడా కూర్చుంటున్నారు. ఇంక ఇంట్లో పట్టకుండా వచ్చేసింది. ఇంటి పక్కోళ్ళు, ఇంటెనకోళ్ళు గూడా ఇక్కడ గూడా గొడవ జేస్తుండ్రు. గొడవ జేస్తా ఉంటే మేము బాగా ప్రార్థన జేస్తా మరి ఎంఆర్‌ఓ దగ్గరికి బోతే ఏమన్నా చేస్తారేమో, తర్వాత హ్మ్. హరీష్ రావు గారి దగ్గరికి పోతే ఏదైనా చేస్తారేమో అని వాళ్ళు వీళ్ళు గుళ్ళకి ఇస్తారు గదా! అక్కడిక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటది గదా! అని ఇట్లా చెప్తా ఉన్నప్పుడు నేను నిజంగానే ఆ మాట నమ్మి ఒకరోజు మేమొక 5, 6, 7, 8 మంది తీసుకొని ఒక ఆంటీకి సార్ తెలుసంటే మేము అక్కడికెళ్ళినాం. వెళ్తే ఆయన అంతమందిలో ఆమెను గుర్తుపట్టి, సరే వీళ్ళకొక 5, 6 గుంటల స్థలం ఎక్కడనన్నా చూపియండి అని ఒక పేపర్ మీద సంతకం పెట్టిండు. సంతకం పెడితే నేను ఆ పేపర్‌ను పట్టుకొని ఎంత సంతోషపడ్డానంటే, అసలిగ ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత అన్నం తినలే ఆ సంతోషాన్ని బట్టి. కానీ చివరికి అది నేలనేసుకొని రాసుకోవడానికి గూడా పనిచేయదు అన్న సంగతి తర్వాత నాకర్థమైంది. అట్లా ఆయన పెట్టిన తర్వాత గూడా 2, 3, 4 సంవత్సరాలు తిరిగినాం. తిరిగినాక 5 సంవత్సరాలు ఎల్లుతాయి అనంగా అప్పుడు ఒక్కరోజు ప్రసన్నమ్మ గారు, నేను కర్ణాటక వెళ్ళి వచ్చినాం. మీటింగ్‌కి. అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ రోజు మేడం గారికి ఆ అయ్యగారు, "అమ్మా మీరు అమెరికాకి వాక్యం జెప్పాలి" అంటే, మళ్ళీ నాకు కొంచెం పని ఉన్నది అని అన్నారో ఎట్లనో అయ్యగారికి గాని ఆ రోజు వీలు పడక, "జ్యోతి మీరు చెప్పాలి. దేవుడు మిమ్మల్నే చూపిచ్చిండు" అని అన్నారు నాకు. అంటే నేనన్నా, "అమ్మో! అయ్యగారు నేనిక్కడ చెప్పడమే కష్టము. ఇంక నేను వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళుంటరు. నేను వాళ్ళకి నేనేం చెప్తానని" జెప్పేసంటే, అయ్యగారన్నారు, "అట్లా అనొద్దు. దేవుడు అవునంటే అవుననాలి. కాదంటే కాదనాలి. దేవుడు ఒకవేళ నువ్వింత ఇబ్బంది పడుతున్నావు గదా! నీకు ప్రత్యక్షత ఉంది. నువ్వు ప్రార్థన చేస్తుండంగా అక్కడి వాళ్ళ గురించి ఏదన్నా చూపిచ్చిండనుకో, నువ్వు మరి వాళ్ళు ఆ విధంగా ఆకర్షింపబడి నీకు సహాయం జేస్తారు గావచ్చు. అట్లెందుకనుకుంటావు" అని ఇట్లా అన్నారు. అంటే నాకిప్పుడు నేను ఏ అవసరంతోనైతే ఉన్నానో దాన్ని ముందు బెట్టి అయ్యగారు అట్లా దేవుని ఆత్మ ద్వారానే మాట్లాడారు అది. ఇంక అట్లా అన్నప్పుడు నేను ఏం మాట్లాడలేకపోయినా, "సరే మంచిది అయ్యగారు" అని చెప్పినప్పుడు ఇంకా ప్రార్థన జేసిండ్రు. గంట సేపు ప్రేయర్‌లో ఉండు. దేవుడే బోధిస్తాడని జెప్పిండు. నేను గంట సేపు ప్రార్థనలో ఉండి, నేను ఆ గ్రూప్‌లోకి వెళ్ళడానికి ఇంక వాళ్ళు ఫోను జేస్తారు కాసేపైతానంగా. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక అమ్మకి కవల పిల్లలున్నారు. ఆ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ రంగు బట్టలు, ఇదిగో వాళ్ళ హెయిర్ స్టైల్‌లా ఉండేది. కానీ ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. తల్లి, తండ్రికి సమాధానం, నెమ్మది లేదు వారిని బట్టని దేవుడు నాకు బయలుపరిచిండు. అది చెప్పమన్నారు. నేను సరే మంచిదని జెప్పి వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయినంక దేవుడు ఏదైతే చెప్పమన్నాడో నేను ఆ విషయం చెప్పిన. చెప్పినప్పుడు అక్కడ ఆమెకు కవలలున్నారన్న సంగతి అసలు ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి గూడా తెలవదంట. నా నంబరు కనుక్కొని అదే రోజు రాత్రి కూడిక అయిపోయినంక 12, 12:30కి వాళ్ళకు పగలైతే మనకు రాత్రి గదా! ఇంకా ఆ టైంలో ఆ అమ్మ కాల్ జేసింది.
కాల్ చేసి, "ఎవరు నా గురించి నీకు చెప్పింది?" అని అడిగింది ఇట్లా. అడిగితే, "అమ్మ ఎవ్వరు గూడా చెప్పలేదు నాకు. కానీ దేవుడు చెప్పిండు. నేను ప్రేయర్ చేసుకుంటుంటే ఇట్లా" అని చెప్పిన. చెప్తే, "నిజంగా ఉన్నదున్నట్టుగా చెప్పినవు. నిజంగా దేవుడే మాట్లాడిండు నీకు" అని చెప్పి ఆ అమ్మ ఏడ్చింది. నాకు గాని చాలా బాధ అనిపిచ్చింది. ఏంటంటే, నేను ఎన్నిక లేని దానను దేవుడు ఈ విధంగా తన పని కొరకు ఏర్పాటు జేసుకొని, ఇలాగా తృణీకరింపబడినప్పటికీ, వెలివేయబడినప్పటికీ గూడా, దేవుడు "నీవు నా సొత్తు, నేను నీకు సహాయం జేస్తా. నేను నిన్ను ఏర్పాటు జేసుకున్నా" అని చెప్పిన దేవుడు మాట తప్పకుండా, చేయి విడవకుండా ఏ విధంగా నడిపిస్తుండు అని జెప్పేసి నాకట్లా అనిపిచ్చింది. అట్లా అనిపిచ్చి నేను ప్రేయర్ చేసుకుంటా ఉంటే వాళ్ళన్నారు, "మేము ఇండియాకొచ్చిన తర్వాత మేము మిమ్మల్ని కలవాలి" అన్నారు. కొంచెం నా సాక్ష్యం అడిగింది. అడిగితే చెప్పిన. వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళ బంధువులు హైదరాబాద్‌లో ఉంటారు. అక్కడికి పోకుండా మన దగ్గరికే డైరెక్ట్ వచ్చింది. వచ్చి 4 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత నా సాక్ష్యం, పూర్తి సాక్ష్యం చెప్పమని అడిగిండు. చెప్పిన. చెప్పినప్పుడు వాళ్ళన్నారు, "నా బిడ్డల కంటే గూడా వయసు చిన్నది. మేము చేయలేనటువంటి పని నువ్వు చేస్తున్నావు. తప్పకుండా మేము నీకు స్థలం ఇప్పిస్తాం. స్థలం ఎక్కడన్నా మీరు చూసుకోండి" అని అన్నారు. హల్లెలూయా! అట్లా నేను దేవుడు చెప్పినట్టుగా, మరి ఆత్మీయులు చెప్పినట్టుగా దేవుని మాటకు లోబడి ఆ విధంగా ఉన్నప్పుడు, దేవుడు ఆరోగ్యపరంగానే కాకుండా, తర్వాత ఆర్థికంగా గూడా దేవుడు సహాయం చేయడానికి మరి వాళ్ళను పురిగొల్పి ఆ విధంగా తీసుకొనొచ్చిండు. వాళ్ళేమన్నారంటే, "చూసుకోండి" అంటే నేననుకున్నా, సరే చూసుకోండి అంటే, ఏ 1,00,000 2,00,000 అట్లా ఇస్తరు గావచ్చులే. ఎవరన్నా చూసుకోండన్నంత మాత్రాన మొత్తానికి మొత్తం తీసిస్తారా అని జెప్పేసి అట్లా అనుకున్నా. అయ్యగారు గూడా అట్లన్నారు. ఇస్తది, సాయం జేస్తాం అన్నారు అంటే, ఏదో 50 లక్షో, 20 30 ఇస్తారు గానీ మొత్తం ఇస్తరా? అట్లేమో అది దేవునిష్టం అని ఇట్లన్నారు. అంటే నేనన్నా, ఏదైనా నీ మహిమ కొరకే అని జెప్పేసి నేను ప్రార్థన జేసుకున్న బాగా. దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రేయర్ చేయమన్నారు అయ్యగారు. నేను సరే మంచిదని ఉపవాసం ఉండి ప్రార్థన జేసిన. ప్రార్థన జేస్తే ఆ స్థలానికి దాదాపు 7, 8 లక్షలయినయి. 7, 8 లక్షలు మొత్తం గూడా వాళ్ళే ఇచ్చి ఆ స్థలం కొని దేవుడికి గిఫ్ట్‌గా ఇచ్చిండ్రు. హల్లెలూయా! అట్లా నాకు మందిరానికి స్థలం దేవుడు ద్వారాలు తెరిసిండు. నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటే అది చెప్పరాదు ఇగ. పొట్ట తిప్పుల కొరకే చేస్తుంది అని ఒకరు, డబ్బులు కొరకే చేస్తుందని ఒకరు, అంటే రకరకాలుగా మాట్లాడిండ్రనమాట. ఏవి మాట్లాడినా గూడా నేను వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోలేదు. అట్లా ఇంకా మా వారు ఒక్కరు చేస్తే మాకింట్లోగా ఆ రకంగా గడిసేది. పిల్లలు చదువులు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పాటు వాళ్ళు పరిచయం అయిన తర్వాత నా పిల్లలిద్దరిని గూడా వాళ్ళే చదివిపిచ్చారు. ఆ రకంగా దేవుడు నాకు సహాయం జేసిండు. అంత మాత్రమే గాదు, బాబు 9థ్ క్లాస్ చదువుతున్నప్పుడు, ఎప్పుడైతే యేసు దేవుడిని నమ్ముకున్నానో ఆ బిడ్డ కొరకు, అబ్బాయి 9 చదివేంత వరకు గూడా ఏ రోజు గూడా కొంచెం గూడా సమస్య ఆయనకు రాలేదు. ఒక 4 రోజులు జ్వరం వచ్చి పన్నది తెలియదు. అయితే ఈ 9 చదువుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ అబ్బాయికి జ్వరం వచ్చి అందులోనే కామెర్లయినాయి. కామెర్లయ్యి చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ హాస్పిటల్ పోయినా తగ్గట్లేదు. అందరికి మందు వాడితే తగ్గాలనా, ఈయనకి తగ్గడం గాదు, పెరుగుతుంది. పెరిగి, పెరిగి, పెరిగి అప్పటికే 4 మంత్స్, 5 మంత్స్ అయితుంది. 4, 5 నెలల నుండి మందులు వాడతానే ఉన్నాం. 60,000 దాకా డబ్బులు ఒడిసినాయి. నా దగ్గర గాని చేతిలో డబ్బులు లేకుండా అయినాయి. వారానికి 2, 3 వేలు మందులకి. అట్లా ఈయన ఒక్కరు జేస్తే, వారమంతా జేస్తే 2, 3 వేలొస్తే, ఆ 2, 3 వేలు ఆ అబ్బాయికి మందులకు ఒడుస్తా ఉన్నాయి. ఒడుస్తా ఉంటే ఏం చేయాలనో అర్థం గాలేదు. ఒకరోజు చొప్పదండికి బల్లకి వస్తే, "అయ్యా ఇట్లా నా కొడుకు" అని జెప్పేసి అంటే,
మా వారిని నన్ను 21 రోజు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. మీ తప్పులు, దోషాలన్నీ ఒప్పుకోండి. ఎన్ని వాక్యాలొస్తే అన్ని వాక్యాలు తెచ్చుకోండి అని జెప్పేసంటే, మా ఇద్దరికీ 12, 12 వాక్యాలొచ్చినాయి. ఆ 12 వాక్యాలు గూడా చెప్పి, మరి ఈ పద్ధతిలో మీరు నడిస్తే దేవుడు మీ బిడ్డను బ్రతికిస్తాడు అని జెప్పిండు. చెప్పినప్పుడు నేను ప్రార్థన జేసుకున్నా. ఇంటికి పోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆ అబ్బాయిని ఇట్లా కాళ్ళ మీద యేసుకొని, ఇక్కడ ప్రేయర్ అయిపోయింది. శనివారం పోయినాం. ఆదివారం అయిపోయింది. అయ్యగారు ఆ తర్వాత ఆదివారం తర్వాత బొంబాయి వెళ్ళిండ్రు. అయితే నేను బాబును పట్టుకొని ప్రేయర్ చేసుకుంటున్నా. డాక్టరేమో ఆయన చాలా సీరియస్‌గా ఉంది పరిస్థితి అని జెప్పిండు. చెప్పినప్పుడు ఎట్లా చేయాలి? నాకేం అర్థం గాట్లేదు. మరి ఇంత ఎత్తయిన తర్వాత బాబుకి ఏదన్నా అయితే అసలు అందరూ ఏం మాట్లాడతారు? ఎట్లా? నేను మళ్ళీ చివరికి ఎనక్కే బోతనా అసలు అందరి ముందు నవ్వే పరిస్థితి అయితదా అని జెప్పి బాగా భయం పట్టుకున్నది. నేను ఆ చెప్పిన వాక్యాలన్నీ ఎత్తి పడతా ప్రార్థన జేస్తున్నా. ప్రేయర్ జేస్తుంటే ఏసిన తలుపు ఏసినట్టుగానే ఉన్నది. టైం జూస్తే 12:30, 1 అయితుంది. ఆ టైంలో ఆ గుమ్మము తీయబడకుండానే అయ్యగారు ఇంట్లోకొచ్చినట్టుగా, నేను హాల్‌లో పిల్లలిద్దరిని చెరొక వైపేసుకొని నేను ప్రేయర్ జేసుకుంటున్నా. ఇంక మా వారు నిద్రబోయారు. ఇంక ప్రార్థన జేస్తుంటే అయ్యగారు లోపలికొచ్చి, "ఏమైంది?" అని జెప్పి ఇట్లా అడుగుతున్నారు. అడుగుతుంటే నేనన్నా, "అయ్యా, నా బిడ్డకి ఈ విధంగా ఎక్కువైంది పసకలు. డాక్టరు ఇంక మా చేతిలో ఏం లేదు" అని జెప్పేసి ఇట్లా అన్నారు అనంటే, చేతులు గింత తెల్ల గుడ్డలాగా, పేపర్‌లాగా ఉందది. అది ఇట్లా పట్టుకొని అన్నారు, "నీ బిడ్డను బాగు చేస్తే ఏమిస్తావన్నారు?" నేనన్నా, "ఏది అడిగినా ఇస్తా నేనంటే, మందిరం కొరకు స్థలం ఇస్తావా సొంత ఊర్లో" అని ఇట్లా అన్నారు. దేవుని మహిమ కొరకు, మందిరం కొరకు స్థలం ఇస్తావా సొంత ఊర్లో అంటే, నేనన్నా, "ఇస్తా అయ్యా" అన్నా. ఎప్పుడైతే ఇస్తా అని అన్నానో, అప్పుడే ఎంబటే ఆ బాబు నొసలు నుండి కపాలము, పొట్ట భాగం వరకి, పొత్తి కడుపు వరకి ఆ గుడ్డతో ఇలా తుడిసినట్టు కనబడింది నాకు. తుడవంగానే ఇట్లా చూస్తే పసుపులాగా మొత్తం పచ్చగా, ఇంకా ఎంబటే మళ్ళీ నాకు ఆ దర్శనం అట్లా కనబడింది. ఎటు జూసినా ఎక్కడ ఏసిన గొళ్ళాలేసినట్టే ఉన్నాయి. మా వారు నిద్రలోనే ఉన్నారు. పిల్లలిద్దరు పడుకున్నారు. నేను ఏడ్చిన కన్నీళ్ళు ఆ పిల్లోడి చెవులో, మనం స్నానం జేస్తే పోసుకుంటే ఎట్లా ఉంటదో అట్లా చెవులో పడి ఇన్ని నీళ్లు కనబడుతున్నాయి. ఇంకా సరే, దేవుడు నా బిడ్డను ముట్టిండు అని నాకర్థమైంది. అదే రోజు మళ్ళీ అయ్యగారు ఫోను జేసిండ్రు. అయ్యగారికి కళొచ్చిందని జెప్పిండ్రు. మా ఇంట్లో నుండంట చి చిన్న వాటర్ పైపు నల్ల సన్నగా పోస్తుందంట. మంచినీళ్ళ నల్ల. అది పోస్తుందంట కానీ, ఇంట్లో తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లో నుండి పందులు 2 బయటకెళ్ళిపోయినట్టు కనబడింది అని అయ్యగారికి కలొచ్చిందని అయ్యగారు ఫోను జేసి చెప్పిండ్రు. ఇంకా నాకు అర్థమైంది. శోధన ఎళ్ళిపోయింది అని జెప్పేసి నాకు దాన్ని బట్టి అర్థమైంది. తెల్లారి మళ్ళీ నేను అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళినా. మళ్ళీ ఎంత అంటాడో, ఏం జేస్తాడో అని జెప్పేసి అట్లా అనిపిస్తుంది గానీ, ఆ ఫేస్‌లో గానీ దాంట్లో చేంజెస్ కనబడుతున్నాయి. పచ్చగా లేదు మొఖం. ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుండొచ్చిండు ఆయన డాక్టరు యశోద హాస్పిటల్ నుండి. ఆయన చూసి హ్మ్. ఒక చిట్టి మీద "ఇగో ఇవి తీసుకురాపో" అన్నాడు. నేననుకున్నా ఎన్ని వేలయితయో ఏమో, మళ్ళీ నా దగ్గరైతే డబ్బులెక్కువ లేవు, ఎట్లా జేయాలి అని జెప్పి పట్టుకొని పోయి మెడికల్ షాప్‌లో చూపిస్తే ఆయనన్నారు, "సరే ఇక్కడ గూర్చో" అన్నారు. "అట్లా గాదు, అసలు ఎంతయితయో అమౌంట్ చెప్పండి" అని నేనిట్లా అంటున్నా. అంటే, "అమ్మా నువ్వు కూర్చో, టెన్షన్ పడకు" అని జెప్పి పోయి ఆయన సూది, బుడ్డి కొనుక్కొనొచ్చిండు. బుడ్డి కొనుక్కొనొస్తే నేను "డబ్బులెంతో చెప్పు" అని నేనంటే ఆయనన్నారు, "డబ్బులు తర్వాత గాని ఫస్ట్ ఇంజెక్షన్ చేయించుకరా పో బాబుకన్నాడు." నేను పోయి ఇంజెక్షన్ చేపించుకొనొచ్చిన. వచ్చినంక "అయ్యా డబ్బులెంతో చెప్పు" అంటే, "రూ. 20" అన్నాడు. హల్లెలూయా!
ఇంక అట్లా ఆ రూ. 20 ఇంజెక్షను ఆ అబ్బాయికేసిండు. ఇంకా డాక్టర్ అన్నారు, "నీ బిడ్డకి ఇంక పసకలు లేవు. తగ్గిపోయినాయి పూర్తిగా. ఇంకేం ప్రాబ్లమ్ లేదు. భయపడాల్సిన అవసరం లేదని" జెప్పిండు. ఆ రకంగా నా బిడ్డను దేవుడు బాగు జేసిండు. అంత మాత్రమే కాదు, ఇంటి పక్కనే ఇంట్లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఇంటి పక్కనే ఒక ఆమె ఉంటది. ఆమెకి మంత్రాలొస్తాయని మాకేం తెలీదు గానీ, ఒకరోజు నాకు డబ్బులు అప్పుగా ఇయ్యమని వచ్చింది. అంటే బదులుగా. ఈమనొస్తే ఎప్పుడైనా తీసుకొని మళ్ళీ ఎమ్మటే ఇచ్చేది. తన అవసరం తీరిన తర్వాత తెచ్చిచ్చేది. తరు ఎప్పటిలాగానే అడిగింది. అడిగితే నా దగ్గర ఆ రోజు లేకుండే నేను ఆంటీ లేవు అని జెప్పిన. చెప్తే ఆమె ఇలా చూసుకుంటూ వంకరగా చూసుకుంటూ పోతే నాకేం అర్థం గాలేదు. అందరూ అంటుంటే నేను నమ్మేదాన్ని కాదు ఆమెకిట్లొస్తాయని. కానీ ఆ రోజు మా పాప ఎదురుగ్గా కూర్చున్నది. ఆమెను వంకరగా చూసుకుంటూ పోయింది. పోయిన రోజు రాత్రే మా అమ్మాయికి కడుపు నొప్పి లేసి బాగా అవస్థ పడతా ఉన్నది. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తా ఉంటే ఆమె కేకలేస్తా ఉన్నది. నొప్పితో ఏస్తుందా? అసలేం జేస్తుంది? మాకేం అర్థం గాలేదు. ప్రార్థన చేస్తా ఉంటే నాతో పాటు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. మంగమ్మ, సుగుణమ్మ. ఇంకా మేము ముగ్గురం కలిసి ప్రేయర్ చేస్తున్నాం. అదే రోజు రాత్రి కోరుట్లలో ఉన్నటువంటి ప్రసన్నమ్మ గారికి కల వచ్చిందని నాకు పొద్దున్నే ఫోన్ చేసింది. ఫోన్ చేసి "జ్యోతి అందరూ బాగున్నారా?" అంటే నాకు బాగా బాధ అనిపించింది. ఏడ్చిన నేను. ఏడుస్తా, "అక్క నా బిడ్డకి ఇట్లా అయింది" అంటే ఆ కలలో తనకు మా దగ్గరికి వచ్చినట్టు ఒక రథం మీద ఇట్లా వస్తున్నట్టు కనబడిందని చెప్పేసి అని. నేను ఇట్లిట్ల సంగతి అనంగానే, నేనిప్పుడే బయలుదేరుతున్నా, వస్తున్నా అని జెప్పేసి వచ్చింది. వచ్చి ఆ రోజు మాతో పాటు ఉండి ప్రార్థన జేసింది. "ఏం గాదు, భయపడకు, దేవుడు బాగు చేస్తాడని" జెప్పింది. కానీ ఆ అమ్మాయి పరిస్థితి జూస్తే నాకు చాలా బాధనిపిచ్చింది. ఎట్లా అంటే అప్పుడే స్లోలో ఉంటది. అప్పుడే ఖాళీ దొరుకుతది. మేమిట్లా చూస్తుండేలోగా తను ఆ చున్నీతో ఊరేసేసుకుంది ఖాళీ లేక. ఇక్కడ ఉండి ప్రేయర్ చేసి ఇగ నార్మల్‌గానే ఉంది గదా అని జెప్పేసి నేను కిచెన్‌లోకెళ్ళి ఇట్లా వస్తా అనేలోగానే ఒకరోజైతే ఆ అగ్గిపెట్టె ఎక్కడ దొరికిందో తెలియదు. అగ్గిపుల్ల గీక్కొని ఇట్లా ఏసేసుకున్నది మీద. ఏసుకుంటే మొత్తం ఈ మొఖం వరకు చున్నీ మొత్తం చున్నీ కప్పుకున్నది. చున్నీ మీద గీకేసుకున్నది. ఆ మొఖం వరకు మొత్తం కాలింది ఆ చున్నీ. ఆ నాలుక ఆ మంట కాలిపోయిన దాంట్లో ఇట్లా నాలుక బయటకు బెట్టి, "నీ బిడ్డ చచ్చిపోతుంది" అని జెప్తుంది. ఇంకా గబక్కనొచ్చి అదంతా తీసేసి, "ఇట్లా ఉంది. ఎట్లా ఏం చేయాలి? మాకేం అర్థం గాలేదు." ఇంకా ప్రార్థన జేస్తా ఉంటే, ఆ రోజు అయ్యగారికి ఫోను జేసినాం మేము. ఫోను జేసి, "అయ్యా ఇట్లిట్లా ఉంది పరిస్థితి. ఏం అర్థం గాట్లేదు. ఎవరికన్నా తెలిస్తే ఇప్పుడు వీళ్ళే పాస్టర్స్ గదా! వీళ్ళకి ఇట్లా అయిందని ఎక్కడ అనుకుంటారో" అని జెప్పి బాగా బాధపడతా ఉంటే, అయ్యగారు ఉండన్నారు, "ఏం గాదు, భయపడకండి. అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రండి" అన్నారు. అన్నప్పుడు ఇంకా మరి మా అమ్మ వాళ్ళు మరి ఎట్లనో ఏమంటారో అని జెప్పి నేను ఆ రోజు రాలేదిగ. ఆ రోజు రాకుండా అది ఎట్లా చేసిందంటే దయ్యం బాగా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆమె అప్పుడు క్యాలీలోకొచ్చి అప్పుడు అట్లా చేసేసరికి మా వారు గూడా అది దయ్యం గాదు, ఏం గాదు, ఆమె నటిస్తుంది అని జెప్పేసి ఒకరోజు పనికి పోయి బాగా యాష్ట మీదొచ్చిండు. ఆమె ఇట్లనే చికాకు జేస్తుంది, స్పృహలో లేదు. ఏంది న్యూసెన్స్ అని చెప్పి ఆయన ఆవేశంతోని ఆ అమ్మాయిని బెల్ట్ తీసి బాగా కొట్టిండు. నాకైతే చాలా బాధనిపిచ్చింది. ఆ అమ్మాయి ఖాళీ లేక ఇలా జేస్తే ఈయనేంటి మంచిగుండి ఇట్లా చేస్తుండని జెప్పేసి
ఏంటి ఇట్లా చేస్తున్నావు అంటే, ఆ ఒక్క మాటకే ఆయన నేను చనిపోతా అని చెప్పేసి రోడ్డు పట్టుకొని పరిగెత్తి ఉరికిండు. నేను ఇటు ఈ అమ్మాయిని చూడాలా? ఆయనని చూడాలా? అస్సలు ఏం కూడా అర్థం కావట్లేదు. చాలా బాధపడతా ఉంటే, మా తమ్ముడు, మా అమ్మ వచ్చి ఆ అమ్మాయి సిట్యుయేషన్ చూసి మా తమ్ముడన్నాడు, "అక్క ఇక్కడ వద్దు. బావను, మహేష్‌ను మేము చూస్తాం గానీ, అయ్యగారు రమ్మన్నారన్నావు కదా! నువ్వు తీసుకెళ్ళు చెప్పడానికంటే" మా చర్చి విశ్వాసి పౌలు అనే ఒక బ్రదర్ ఉంటారు. ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఇట్లనే వర్షాకాలం వర్షం పడుతుంది. ఆయన రాంగానే మా అమ్మ, నేను, సుగుణమ్మ అని నలుగురము ఆటోలో తీసుకొని వచ్చినాం. వస్తుంటేనే శనిగరం వరకొచ్చాము. నేనిట్లా కళ్ళు మూసుకున్నా. అమ్మాయిని ఇట్లా కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నా. ఆహ్, ఆటో లోపల నుండి ఒక పాము ముందుకు వెళ్ళి ముందు టైర్ గుండా మళ్ళీ ఇంటెనకకి ఇంటి ఎనక వైపు బోయి పశువుల దొడ్డిలోదొచ్చినట్టు నాకట్లా కనబడింది. కళ్ళు మూసుకునే వరకి. దిగ్గున మళ్ళీ దాంతో తెలివైపోయి ఇట్లా కనబడిందేంటి అని జెప్పేసి నేను బాధపడతా ప్రేయర్ జేసుకుంటున్నా. కానీ చర్చి కాడికి రాంగానే అయ్యగారు, అమ్మగారితో నార్మల్‌గానే మాట్లాడింది. మామూలుగానే అందరితో కలిసి ఉన్నది. ఇంటికాడ జేసినట్టు అట్లేం చేయలేదు. అయ్యగారు ఇట్లిట్లా కనబడింది అనంటే, "ఏం గాదు ప్రార్థన జేద్దామనన్నారు." ఇద్దరికి వాక్యాలు తీసి చెప్పిండ్రు. తర్వాత మా వారు రాత్రిక ఫోను జేసి మాకొక గేదె ఉండేది. రాత్రిక ఫోను జేసి ఆయనన్నారు, "గేదె పాలివ్వట్లేదు" అన్నారు. నాకైతే పశువుల దొడ్డిలోంచొచ్చినట్టు కనబడ్డది ఇట్లా అయ్యగారు అనంటే, "ఏం గాదు దేవుడు సహాయం జేస్తాడు" అన్నారు. అయ్యగారికి తెల్లారుజామున పొద్దున్న లేసి ప్రేయర్ చేసుకుంటుంటే, ఆ గేదె పాలిస్తది అనే స్వరం వినబడ్డదంట. ఇంక నాకన్నారు, "మీ ఆయనకి ఫోను జేసి అడుగు పాలిచ్చింది గేదె. దేవుడు నాకు జెప్పిండు" అన్నాడు. నేను మా వారికి ఫోను జేస్తే ఇచ్చింది అనన్నారు. అట్లా ఆ రకంగా దేవుడు సహాయం జేసిండు. అమ్మాయిని 20 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత ఆమె అనుకున్నదంట, "దేవా! నన్ను పూర్తిగా నువ్వు విడిపించి, నేను బాగైపోతున్నా ఇక్కడి నుండి" అంటే, నేనిక్కడ బాప్తిస్మం తీసుకొని, నా చెవుకున్న దిద్దులు ఇక్కడనే నేను కానుక పెట్టెలో ఏసిపోతా అని ఆమె మొక్కుబడి జేసుకున్నదంట. ఇంక దేవుడు ఆ రకంగా ఆ బిడ్డను బాగు జేసిండు. ఆమె ఆత్మ చేత నింపబడ్డది. తర్వాత బాప్తిస్మం గాని తీసుకొని ఆ దిద్దులు అక్కడ ఏసి, ఆ విధంగా నా బిడ్డను గూడా దేవుడు స్వస్థపరిచిండు. అట్లా స్వస్థపరిచిన తర్వాత ఇంకా ఈ స్థలం అయింది, పిల్లలకు ఆరోగ్యం ఇచ్చిండు, అంతా అయింది అనుకుంటే, ఇప్పుడు ఇంట్లో జనాలు పట్టకుండా వచ్చి బాగా భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఎట్లా ఏం చేయాలి అని జెప్పి ప్రేయర్ చేస్తుంటే, అయ్యగారన్నారు, "దేవుడు ఇదంతా జేసినప్పుడు అది గూడా చేస్తాడు. అయితే మనం బాగా దేవుడికి లోబడి ఆయన చెప్పు చేతుల్లో నడుస్తానంటే దేవుడు సహాయం జేస్తాడు. ప్రతి పైసా దేవుడు మహిమ కొరకే ఖర్చు బెడతానంటే దేవుడు సహాయం జేస్తాడు" అని కొన్ని మాటలు దీసి నాకు వాక్యం దీసి చెప్పిండ్రు. చెప్పినప్పుడు నేను అట్లాగే ప్రార్థన జేసుకున్న, తీర్మానం జేసిన. మాకెవరైతే స్థలం గొనిచ్చిండ్రో వాళ్ళొకసారి వచ్చిండ్రు. వచ్చి, "మరిప్పుడు స్థలం ఉన్నది గదా మీకు, మందిరం ఎట్లా గడతారు" అనన్నారు. అంటే నేనన్నా, ఇంకా ఆ స్థలంలో మేము గుడిసె పాకైనా సరే యేసుకొని నడిపించుకుంటాం. దేవుడు ఎక్కడ జేసిన ఆరాధనే గదా! మా చర్చిలోనే కాదు, బయట ఎక్కడ కూర్చొని ఇద్దరు, ముగ్గురు ప్రార్థన జేస్తే వాళ్ళ మధ్యలో ఉంటా అన్నాడు గదా! అని ఇట్లా నేను నార్మల్‌గా చెప్పిన. చెప్తే వాళ్ళనుకున్నారంట, హైదరాబాద్‌లో మనకొక స్థలం ఉన్నది గదా! దానికి మంచి రేటొస్తే వాళ్ళెంతైతే అడ్వాన్స్ ఇస్తారో, ఆ అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఈ అమ్మాయికి చర్చి కట్టుకోవడానికి ఇద్దాం మనం అని వాళ్ళట్లా అనుకున్నారంట. నన్ను ప్రార్థన జేయమన్నారు. నేను ప్రేయర్ జేసిన. ప్రేయర్ జేసిన తర్వాత అడ్వాన్స్ ఎవరైనా 1,00,000, 2,00,000, 50,000 లేదా ఓ 3,00,000 ఇస్తారు. పెద్ద మొత్తం అంటేనే అది. ఒక 2, 3 కంటే ఎక్కువ ఎవ్వరు ఇయ్యరు. అట్లా నేననుకోని ప్రార్థన జేసిన, ప్రేయర్ జేస్తే ఏమైందంటే, కొన్ని సంవత్సరాల నుండి అనుకుంటున్నటువంటి ఆ స్థలము ప్రార్థన చేశాక అది అమ్ముడు పోయింది. వాళ్ళు అడ్వాన్సు 10,00,000 ఇచ్చిపోయిండ్రంట. వాళ్ళ 10,00,000 గూడా మందిరంకే ఇది మీకు మేమిస్తున్నాము. మేమిట్లా అనుకున్నాము అని చెప్పి
ఇచ్చిండ్రు. మందిరం కట్టడానికి కూడా దేవుడు ఆ రకంగా సహాయం చేసిండు. వాళ్ళని వాడుకున్నాడు. అయ్యగారు, అమ్మగారు చెప్పిన ఆ మాటను బట్టే దేనికి ఒకటే మాట అన్నారు నన్ను సేవ ఆరంభించినప్పుడు. కానుక పెట్టెబెట్టినప్పుడు దేవుడన్నాడు, "ఈ కానుక మీద నీకు అధికారం లేదు" అనన్నారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి అయ్యగారన్నారు, "ఎక్కడ ఏ విశ్వాసి మీద గూడా మనం ఆధారపడొద్దు. పిలిచింది విశ్వాసి గాదు దేవుడు" అనన్నారు. ఇంకట్లా నేను మొదటి నుండి గూడా నేను ఎవ్వరిని గూడా ఇప్పటి వరకి నేను ఏ విషయంలో గూడా ఒక్కరిని నోరిడిసి ఏది గూడా నేను అడగలేదు. నేను దేవుడికే ప్రార్థన జేసేదాన్ని ప్రతి విషయంలో. అట్లా దేవుడు సహాయం జేసుకుంటూ వచ్చిండు ఇప్పటివరకి. అంత మాత్రమే కాదు, 10,00,000తో ఆ పని ఏం కంప్లీట్ గాలే. కంప్లీట్ కాకపోతే తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు వర్క్ అయిన వరకు చేపిచ్చినము. తర్వాత వచ్చి చూసి గూడా మళ్ళీ వాళ్ళు 5,00,000 ఈ పని కంప్లీట్ జేపియండి అని జెప్పేసి 5,00,000 ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మేము ఆ మందిరం పని మొత్తం కంప్లీట్ జేపిచ్చినాము. ఇంకొక 2, 3 మేము చేతి గుండా బెట్టుకున్నాం. అంత మాత్రమే కాదు, మొన్న పర్మిషన్ టైం అయిపోతుంది అని అనుకుంటున్నప్పుడు గూడా మరి అమ్మగారితో దేవుడు మాట్లాడిండు. మాట్లాడితే అమ్మ వాళ్ళు సహాయం జేసిండ్రు. దేవుడి కృపను బట్టి మళ్ళీ 3 ఫ్లోర్‌లకి మందిరానికి మరి పర్మిషన్ తీసుకుంటే, దేవుని మహా కనికరం చేత ఆ 3 ఫ్లోర్‌లు గూడా మరి ఆ పర్మిషన్ రాకముందే, ఆ టైం అయిపోకముందే మరి ఏయడానికి దేవుడు కృప చూపిచ్చిండు. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు తినడానికే ఇబ్బందిగా ఉండే, అసలు ప్రాణాలు ఉంటాయా? పోతాయా? అన్నటువంటి సందర్భంలో దేవుడు పట్టుకున్నాడు. మరిప్పుడు నా కొడుకు మరి బీటెక్ చదువుతుండు. అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.